హాయ్ హలో హౌ ఆర్ యూ అండి. దిస్ ఇస్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ చిన్న వీడియోతోటి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇన్సైడ్ వ్యూ అన్నమాట, టెంపుల్ ఇన్సైడ్. ఇక్కడ ప్రతి ఒక్కరూ సంతానం లేని వాళ్ళు కావచ్చు, ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా దోష నివారణ కోసమైనా ఇక్కడ అందరు వస్తారు. సో ఇక్కడికి నేనైతే దర్శనం చేసుకున్న ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దండం పెట్టుకున్నా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకు లింగ రూపంలో ఆవిర్భవించారు. సో మనకు అదేవిధంగా దర్శనం ఇస్తారు. సో ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే ఒక నైట్ నిద్ర చేసిన తర్వాత తెల్లవార్లు దర్శనం చేసుకొని ఏదైనా దోష నివారణ కావచ్చు, ముడుపులు కావచ్చు, పూజలు కావచ్చు చేయించుకొని వెళ్ళేవారు భక్తులు అన్నమాట. సో ఇక్కడ ఒక పూట నిద్ర చేస్తున్నారు. ఇక మేమైతే నిద్రకు అటెండ్ అయ్యామండి. ఒక పూట నిద్ర చేసి మాకైతే ఎట్టకేలకి ఒక ప్లేస్ దొరికింది, అడ్జస్ట్ అయిపోయాము. సో తెల్లవార్లు మేము దర్శనంకి రెడీ అవ్వాలి. 2:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి లైన్లో ఉండి టోకెన్స్ తీసుకొని ప్రాబ్లం అయింది, చాలా నిద్ర కాసింది. 2:30 నుండి స్టార్ట్ అయిపోయినాం, ఫ్రెష్ అప్ అయిపోయి లైన్లో ఉండి టోకెన్స్ తీసుకొని కళ్యాణం టోకెన్ తీసుకున్నాను, అభిషేకం టోకెన్ తీసుకున్నాను, చేయించేసుకున్నాము. సో మేము రిటర్న్ మళ్ళీ కనకదుర్గమ్మ టెంపుల్కి ప్లాన్ చేసాము రిటర్న్లో. ఎట్ ద సేమ్ టైం విజయవాడ నుండి హైదరాబాద్కి మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో చిన్నగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అంతే, వీడియోస్ తీయలేదు. ఇక్కడ ఏంటంటే 1:30 అయింది పూజలు అయిపోయే వరకు. నెక్స్ట్ మళ్ళీ మేము అదే అన్నదాన సత్రంలో, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అన్నదాన సత్రం ఉంది. 24/7 మనకి ఇక్కడ అన్నదానం ఉంటుందండి, నిత్య అన్నదానము. సో ఇక్కడ మేము లంచ్ టైంలో అన్నం తినేసి భోజనం చేసేసి మళ్ళీ విజయవాడకి 3 to 4 మధ్యలో రీచ్ అయిపోయాము. సో ఫుల్ ఎండలండి, ఇంకా అటు సైడు చాలా ఎండలు ఉన్నాయి. అనుకున్నాము మచిలీపట్నం నియర్ బై ఉంది వెళ్ళాలనుకున్నాం, కానీ వద్దు అనిపించింది, మళ్ళీ టైం లేదని. తెల్లారులు మళ్ళీ వర్కింగ్ డే, డ్యూటీస్కి అటెండ్ అవ్వాలా. సో విజయవాడకు వచ్చేసాము. అమ్మవారి దర్శనం చేసుకున్న టైంకి క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఎంత బాగా కళ్ళ ముందు కనిపిస్తుందండి అమ్మవారు, అంత బాగా నాకైతే దర్శనం ఇచ్చారు. హ్యాపీగా జర్నీ అయింది. మేమైతే రిలాక్స్గా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఫోన్స్ అయితే లోపలికి అలో చేయలేదు, నేనేం అప్లోడ్ చేయలేకపోతున్నా. మీకు చిన్న ఫొటోస్ 1-2 ఫొటోస్ తీసుకున్నాము అంతే, నాట్ అలౌడ్ అన్నారు, రిజెక్ట్ చేశారు. సో రిటర్న్ ప్రయాణం లింగంపల్లి ట్రైన్ పట్టుకొని వచ్చేసాం. వచ్చేవరకు మళ్ళీ మార్నింగ్ 5 అయింది. కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కూడా కంప్లీటెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.